కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. గత ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తామని చెప్పి పేదవాడిని మోసం చేసిందని ఆరోపించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 390 మంది లబ్ధిదారులకు PMAY పథకం కింద ఆర్థిక సహాయం మంజూరు పత్రాలను మంత్రి మనోహర్ అందజేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం పైన ఘాటైన విమర్శలు చేశారు మంత్రి మనోహర్. తాను వార్డుల్లో పర్యటించినప్పుడు మహిళల నుంచి ఎదురైన సమస్యల్ని ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో ఇళ్ళు నిర్మిస్తామని చెబితే ప్రజలు అప్పులు తెచ్చి, కొంతమంది అయితే తమ నగలు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బును తమ ఇళ్ళు నిర్మించమని ఇస్తే ఆ కాంట్రాక్టర్లు ఇళ్ళు నిర్మించకపోగా వాళ్లే పత్తా లేకుండా పోయారని, కొంతమందికి అయితే తమకు ఇచ్చిన స్థలం ఎక్కడో కూడా తెలియదనే దౌర్భాగ్య స్థితికి తెచ్చారని, ఈ విధంగా పేదవాళ్ళు నష్టపోయారని మంత్రి మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పేదవారికి స్థలాలు ఇచ్చామని ఆర్భాటంగా చెప్పారు. కానీ ఆ కాలనీలో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు తమ గృహాలను పూర్తి చేసుకునేలోగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తానని మంత్రి మనోహర్ హామీ ఇచ్చారు. మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి గృహ నిర్మాణాలను పూర్తి చేసుకుంటే మనందరం కలిసి పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు చేసుకుందామన్నారు మంత్రి మనోహర్. పేదలందరికీ ఇల్లు నవరత్నాలలో భాగంగా అని చెప్పి భూసేకరణ చేశారు. సుమారు 35,000 కోట్ల రూపాయలు భూసేకరణ జరిగింది. ఎక్కడెక్కడో కాలనీలు పెడుతున్నామని చెప్పి, దానికోసం స్థలాలు ఇస్తున్నామని చెప్పి వేల సంఖ్యలో లబ్ధిదారులను గుర్తించి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చారు. దాదాపు 60-70% లబ్ధిదారులు ఈ రోజుకి కూడా ఆ పట్టాలు పెట్టుకుని పాపం ఈ అడ్రస్ ఎక్కడుందో కొంచెం చెప్పండి, మాకు మా ప్లాట్ ఎక్కడుందో మాకు తెలియదు అనే విషయం అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. అంటే ఈ రాజకీయాల్లో మనం విమర్శించడానికి కోసం కాదు. నా బాధ ఏంటంటే, నిన్న కూడా తహసీల్దార్ గారు చెప్పినట్టు, గోపాలకృష్ణ గారు, నా ఆవేదన ఏంటంటే, ఒకప్పుడు చాలా అద్భుతంగా జరిగే కార్యక్రమం ఇది. ఆ రోజుల్లో ఇందిరమ్మ గృహాలు కట్టినప్పుడు కూడా 50,000 రూపాయలే ఇచ్చేవాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ 48,000 ఇచ్చేవాళ్ళం. కానీ ఆ 50,000తో ఒక తృప్తితోటి ప్రతి ఒక్కరు ఒక పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు చేసుకుని గ్రామాల్లో, పట్టణాల్లో చాలామంది ఇల్లు కట్టుకోగలిగారు. ఆ పరిస్థితి కాస్త ఈరోజు లేదు. ఎందుకంటే ధరలు బాగా పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కడు వ్యవస్థని గౌరవించి పద్ధతి ప్రకారంగా చేసుకుందాం అనే ఆలోచన కాకుండా తొందరగా ఎక్కడ ఎవరిని ఎక్కువ చీట్ చేస్తే డబ్బులు వస్తాయని చూసి పనిచేసే వ్యవస్థ ఈరోజు. కాబట్టి ఈ మాటలను మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు స్వతహాగా మీరు సొంతంగా భావించి ఈ నిర్మాణం మనమే చేసుకోవాలనే ఆలోచన మీలో రావాలని ఒక తపనతో నేను ఈ మాటలు చెప్తున్నాను. ఏదో అధికారులు మీకు 4 సార్లు డబ్బులు ఇస్తాం, మీరు లెంటిల్ లెవెల్కి ఇంత, రూఫ్ లెవెల్కి ఇంత, బేస్మెంట్ లెవెల్కి ఇంత 4 విడతల్లో ఇస్తామంటే అది సహజంగా జరిగే ప్రక్రియ. ప్రభుత్వంలో ఉన్న నిబంధనలు దాని ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇల్లు పూర్తి అవ్వాలి అనే తపన, అది మీరే పర్యవేక్షించుకుని మీరే జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యులతోటి ఆ పూర్తి అవ్వడానికి కోసం మీరు ఏదైతే ఆకాంక్షించారో, మీ కోరిక నెరవేరడానికి కోసం అది మీరే పర్యవేక్షించుకుని మీరే జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యులతోటి ఆ పూర్తి అవ్వడానికి కోసం మీరు ఏదైతే ఆకాంక్షించారో, మీ కోరిక నెరవేరడానికి కోసం 100% లబ్ధిదారులు వాళ్ళే దాంట్లో ఇన్వాల్వ్ అయితే తప్ప ఈ గృహ నిర్మాణం అనేది అంత ఈజీగా జరగదు. 1,50,000 కేంద్ర ప్రభుత్వం నుంచి, ₹1,00,000 మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, దీనికి అదనంగా పొదుపు సంఘాల్లో ఉన్న SC, ST, BC మైనారిటీ మహిళలు కూడా ఒక ₹50,000 మనం అదనంగా పావలా వడ్డీకి ఇచ్చే విధంగా రుణం చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని తలవంచారు. దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోమని మనస్ఫూర్తిగా సందర్భంగా కోరుకుంటున్నాను. అనేక సమావేశాల్లో నేను ఈ ఆందోళన వ్యక్తపరిచాను. హౌసింగ్ డిపార్ట్మెంట్ ఒకప్పుడు ఉన్న ఒక అద్భుతమైన కార్యక్రమం, ఆ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసేసారు. ఈ రోజున నాకు కూడా నేను లెక్కలు చూపించినప్పుడు 13,150 మందికి మేము శాంక్షన్ చేసామన్నారు. ఈరోజు కూడా 390 మందిలో సొంత స్థలాలు ఉన్న వాళ్ళు 148 మంది.
ఎక్కడో తీసుకెళ్ళి మీకు నేలపాడులో ఒక స్థలం, అది నేలపాడు అంటారు, నేలపాడు కూడా కాదు, ఎక్కడో దూరం తీసుకెళ్ళి పెట్టారు మీకు. కొంతమందినేమో ఇక్కడ పెదరావుల్లో పెట్టారు, మౌలిక సదుపాయాలు లేవు, రోడ్లు లేవు, ట్రాన్స్ఫార్మర్లు పెట్టారు, లైట్లు లేవు. ఇవన్నీ కూడా ఎంత దుర్వినియోగం చేశారో ఈ నిధులు మీ అందరికీ తెలుసు. ఈ వాస్తవ పరిస్థితులు మీకు తెలుసు. నేను పదే చెప్పవలసిన లేదు, కానీ గుర్తు చేయాలి మీకు. ఎందుకంటే సహజంగా అంత సులభంగా మనం అక్కడ కరెంట్ లేదు అయినా కానీ పోయి ఉండమంటే ఉండలేదు. ఆయన ఎందుకంటే తొందరపడి మాట్లాడారో కానీ ఎట్లా ఉండగలుగుతాం కరెంట్ లేనప్పుడు చెప్పండి. మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మాది ఉంటుంది, అది తప్పకుండా మేము టేకప్ చేస్తాం. మీరు ఎవరైతే ఆ ఇల్లు పూర్తి చేసుకోవాలనుకుంటున్నారో నేను మీకు మాట ఇస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మన తెనాలి మున్సిపాలిటీ నుంచి ప్రత్యేకంగా కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు ఉన్నారు కాబట్టి మీకు పక్కా గృహ నిర్మాణం పూర్తయ్యే సమయానికి అక్కడ మౌలిక సదుపాయాలు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేస్తాం. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. దానికి ఇవ్వాల్సిన 2 ప్రధానమైనవి మీకు కరెంటు కనెక్షన్, రెండోది మీకు వీలైనంత వరకు రక్షిత మంచినీటి పథకం కింద మీకు కుళాయి కనెక్షన్ కూడా వచ్చేటట్టు తప్పకుండా మేము దాన్ని ఒక ప్రయారిటీగా తీసుకుని చేస్తాం. అయితే పట్టణంలో ఉన్న వివిధ ఇబ్బందికరమైన పరిస్థితులు సహజంగా కొనసాగుతూనే ఉంటాయి. వాటిని అధిగమించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ గతంలో ఉన్న వ్యవస్థ దళారులను ప్రోత్సహించి కొంతమంది కాంట్రాక్టర్లకి అప్పచెప్పారు పనులు. వాళ్ళందరూ కూడా 90% మోసం చేసి వెళ్ళిపోయారు. చివరికి లబ్ధిదారులు వచ్చి బాధ వ్యక్తపరిచినప్పుడు మన డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ అధికారులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎన్నిసార్లు వాళ్ళు పిలిచి చెప్పినా కూడా పూర్తి చేయకుండా డబ్బులు ఎక్కడ పోయినాయో ఎవరికేం తెలియదు. ఆ పరిస్థితిలో ఒక అతని చివరిలో బహుశా మనమే అనుకుంటారు రాష్ట్రంలో జైలు కూడా పంపించాం అతని కాంట్రాక్టర్ని. సో ఆ మార్పు ఎందుకు తీసుకొచ్చామంటే కొంత అయినా వాళ్ళు ఒక చలనం వస్తుంది, కొంచెం మార్పు వస్తుంది. ఎందుకంటే అంతిమంగా ఇక్కడ నష్టపోయింది పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు. ఇల్లు కట్టుకుందామనే ఒక నమ్మకంతో ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కోసం పాపం ఆ రోజున వాళ్ళు నమ్మి ఈ కార్యక్రమాన్ని చేద్దామని ముందుకు వచ్చారు. అది పూర్తి కాలేకపోయింది. ఈసారి ఈ అవకాశాన్ని దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి. మనస్ఫూర్తిగా ఈ 390 మందిని నేను కోరుకునేది, ఖచ్చితంగా మీరు ఈ వేసవికాలం పూర్తయ్యే లోపు మీ వంతు మీరు శాయశక్తుల మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కష్టపడి పనిచేసి ఈ ఇల్లు నిర్మాణం అనేది మీరు పూర్తి చేసుకుంటే మీకే కాదు మా అందరికి కూడా ఒక సంతోషకరమైన సందర్భంగా, ఒక మంచి పండుగ వాతావరణంలో మనం చేసుకుందాం గృహప్రవేశాలని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. దీంతో పాటు నేను ఇందాక పీడీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడాను. గతంలో కూడా నేను క్యాబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చాను. అదేంటంటే అదనంగా మీకు ఏమైనా మాత్రం మనం ప్రభుత్వం నుంచి తక్కువ వడ్డీకి రుణం ఇప్పించగలిగితే తప్పకుండా ఆ ప్రతిపాదన కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. అయితే దానికి సంబంధించిన గైడ్లైన్స్ పూర్తిగా ఇంకా రాలేదు. గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఈ సందర్భంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారో ప్రభుత్వం నుంచి ఇచ్చే ఈ 2,50,000 మీరు తక్షణమే ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇది మార్చి 31 వరకే మనకి ఈ అవకాశం కలుగుతుంది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ కొత్త సంవత్సరంలోకి ఆర్థికంగా మారుతాం కాబట్టి నిధులకు ఒక్కో సందర్భంలో ల్యాప్స్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఈ లబ్ధిదారులందరూ కూడా నేను కోరుతున్నాను, మీరు ఇమీడియట్గా మీరు వర్క్ స్టార్ట్ చేసి ఈ 390 మంది కూడా తెనాలి మున్సిపాలిటీలో మీరు తప్పకుండా దాన్ని చేయండి. ఎవరైతే ఈ 2 లేఅవుట్లు మనకి నేలపాడు దగ్గర ఉన్న లేఅవుట్, నేలపాడు సిరిపురం మధ్యన ఉన్న లేఅవుట్, అదేవిధంగా మనకి ఇక్కడ పెదరావులో ఉన్న లేఅవుట్లో కూడా ఒకసారి మళ్ళీ మేము వచ్చే వారం కల్లా కమిషనర్ గారు, తహసీల్దార్ గారు అక్కడ విజిట్ చేసి చిన్న పొజిషన్ సర్టిఫికెట్లు కానీ లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్న వాటిని పరిష్కారం చేసుకునేవి కాకుండా మౌలిక సదుపాయాలకి మేము కూడా కేటాయించాల్సిన నిధులు ఏమైనా ఉంటే తప్పకుండా మేము కేటాయించి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా మా వంతు మేము మీకు సహాయపడతాం, అది మా బాధ్యతగా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ